మీరు ఒక, ఒక డిసిప్లిన్ ఉన్న ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. మీ పర్మిషన్‌తోని మీరు చేసిన ఉద్యోగం గూడా నేను చెప్తాను. మీరు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో డీసీపీగా రిటైర్ అయ్యారు అని నాకు తెలుసు. కానీ మీకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో చాలా దగ్గర అనుబంధం ఉండేదని విన్నాను. ఆయనకి మీకున్న అనుబంధం ఏంటి? ఆయన మిమ్మల్ని ఎందుకు పిలిపించుకున్నారు? సార్ 1978, 79లో రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదట ఎమ్మెల్యే అయినప్పుడు నేను 7th మ్యాథమెటికల్ ఒలింపియాడ్ అని దాంట్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను. ఓహ్! అప్పుడు ఉన్న కేసీ అబ్రహం గవర్నర్ గారు ఆయన నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. దానికి టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హయగ్రీవాచారి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన నీది ఏ ఊరయ్యా అని అడిగాడు. నాది మీ ఊరే సార్, పులివెందల, కానీ ఉద్యోగరీత్యా మా నాయన ప్రొద్దుటూరు పోయి ఉన్నాడు అంటే ఆయన అప్పటికప్పుడు నాకు అప్పుడు 2 కాలేజీలు ఉన్నాయి సార్, ప్రైవేట్ కాలేజీలు లేవు. 1977, 78 ఓన్లీ మాకు తిరుపతిలో ఒక ఇంజనీరింగ్ కాలేజు, అనంతపూర్లో ఒక ఇంజనీరింగ్ కాలేజు. ఆ గోల్డ్ మెడల్ తీసుకునేందుకు ఫస్ట్ టైం నేను హైదరాబాదుకు వచ్చా. అంతవరకు హైదరాబాదు కూడా తెలియదు. అప్పటికి నా వయస్సు 20 సంవత్సరాలు, 19. అప్పుడు ఆయన దగ్గరికి తీసినాక హయగ్రీవాచారి గారికి చెప్పి రెసిప్రోకల్ బేసిస్ కింద అప్పటికప్పుడు ఒక సీటు అలాట్ చేయించాడు. అందుకు ఆయన్ను నేను జీవితంలో రాజశేఖర్ రెడ్డి గారిని మర్చిపోలేను సార్. అంటే అంటే ఈ సేవా కార్యక్రమాలు అనేది ఆయన మొదటి నుంచి కూడా ఉన్నారంటారు. ఉంది సార్. ఆ అభిమానంతో ఆయన దగ్గరికి తెచ్చాడు కాబట్టి నా 36 సంవత్సరాల సర్వీసులో ఒక్క చిన్న తప్పు కూడా చెయ్యకుండా, ఒక్క చిన్న మెమో లేకుండా నేను ఫస్ట్ రోజే నాకు ఇంటికి రిటైర్డ్ అయితే మొత్తం పెన్షన్ డబ్బులు, పిఎఫ్ డబ్బులు, గ్రాట్యుటీ డబ్బులు, ఈఎల్ ఎన్కాష్మెంట్ అన్నీ ఇంటికి తెచ్చిచ్చారు సార్ ఒక్క రోజులో. అది ఆ దేవుళ్ళు మాకు ఇచ్చిన, అంటే తల్లిదండ్రులు తర్వాత గురువు గారు మాకు నేర్పిన ఆ సంస్కారం సార్. అందువల్ల అది వచ్చింది. ఇప్పుడు ఇది కూడా సేవ చేయాలనే కార్యక్రమం ఎందుకు అంటే, రూరల్ విలేజెస్ తెలుగు మీడియం నుంచి మేము వచ్చిన వాళ్ళము. ఈ సిటీ కల్చర్ కానీ ఇంగ్లీష్ మీడియం కానీ లేకపోయినందువల్ల చాలా నష్టపోయాము. ఇదే విధంగా భావితరాల పిల్లలకు జరగకూడదు అని రూరల్ విలేజ్ స్టూడెంట్స్ కోసము మేము బ్రెడ్ సొసైటీ పెట్టాం సార్. అంటే బేసిక్ రీసెర్చ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ. బ్రెడ్ దానికి పద్మనాభయ్య గారు రిటైర్డ్ హోమ్ సెక్రటరీ గారు ప్రెసిడెంట్ సార్. తర్వాత మిగతా మేధావులంతా ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నారు. దీనివల్ల ఏమంటే సార్, రూరల్ విలేజ్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో మేము ఎవ్రీ ఇయర్ 5,000 రూపాయల మంచి లేటెస్ట్గా అప్పటి ప్రచారంలో ఉన్న బుక్స్ డొనేట్ చేస్తాం సార్. అది సాహిత్యం మీద కావచ్చు, నాలెడ్జ్ మీద కావచ్చు, సైన్స్ మీద కావచ్చు, ఎవరెవరికి దేని మీద అభిలాష ఉంటే దాన్ని చదివి ఆ రూరల్ విద్యార్థి ముందుకు వస్తారని, నిబిడీకృతమైన వాళ్ళ తెలివితేటలను, వాళ్ళ జిజ్ఞాసను బయటికి తీయాలా అని సార్. లర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ, లర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ, క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్, థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్, నాలెడ్జ్ మేక్స్ ఏ గ్రేట్, అబ్దుల్ కలాం చెప్పి ఉన్నారు సార్. ఆ విధంగా రూరల్ విలేజ్ స్టూడెంట్స్కు సివిల్స్లో ఐఏఎస్, ఐపీఎస్ అయ్యేందుకు, తర్వాత ఇప్పుడు ఉన్న ఈ కాంపిటీషన్ వరల్డ్లో మనం వాళ్ళను, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలకు తయారయ్యేందుకు సాఫ్ట్ స్కిల్స్ తయారు చేస్తూ ఇతోధికంగా చేయాలనేదే ఈ యొక్క సంస్థ ముఖ్య ఉద్దేశం సార్.